ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడైన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన డిబేట్ లో పాల్గొన్న ఆయన బాబుని ఒక అవకాశవాద రాజకీయ నేతగా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తెల్ల ఏనుగుతో పోలుస్తూ ఈ రోజు విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఈ సంగతి తెలిసి ఎందుకు ప్లాంట్ ని కాపాడతామని ఎన్నికల ముందు కార్మికులకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు కేంద్రం నుంచి 11,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ఇప్పించామని చెబుతున్న బాబు అవన్నీ పన్నులు కట్టేవారి ఆదాయం అని ఆనాడు తెలీదా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్లు తెల్ల ఏనుగని ఎలా చెబుతారు బాబు అని ఆయన ప్రశ్నించారు. తెల్ల ఏనుగు ఎలా అయిందో చెప్పాలని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఎన్ని నిధులు ఇప్పటిదాకా ఇచ్చిందో అదే విషయం మీద తాను బాబుని సూటిగా అడుగుతున్నానని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల పన్నులతో ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనంటే విశాఖలో నెలకొల్పుతున్న గూగుల్ అథానీ సెంటర్ కి ఎన్ని వేల కోట్లు రాయితీలు ఇచ్చారో చెప్పాలని అన్నారు. 22,000 కోట్ల దాకా ప్రజల పన్నుల నుంచి ఎలా ఇవ్వగలిగారు అని ఆయన ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఎన్ని రాయితీలు ఇస్తున్నారో కూడా చెప్పాలని కోరారు. ఇక స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్ల ఆస్తులు పెంచిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విమర్శలు చేస్తున్నారని, ఇది మోసపూరితమైన వాదన కాదా అని ఆయన అన్నారు. కార్మికులు పనిచేయడం లేదని అనడం తప్పు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అని అన్నారు. కార్మికుల మీద యుద్ధం చేస్తూ వస్తున్న బాబు గతంలో ఓట్లేయండి అని కోరింది మీరే కదా అని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ 2 లక్షల కోట్ల ఆస్తులు కార్మికుల కష్టార్జితమే అని ఆయన అన్నారు. పని చేయకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేత కోసమే ఇదంతా అంటున్నారు నాగేశ్వరరావు గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మూసేసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని ప్రోత్సహించడం కోసమే బాబు ఈ రకంగా ప్లాంట్ మీద కార్మికుల మీద విమర్శలు చేస్తున్నారని నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని తెలుగుదేశం ఎంపీలు కోరుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు ఇప్పించాలని ఆయన బాబును డిమాండ్ చేశారు. అప్పుడు ప్రైవేట్ కంపెనీల కంటే ఎక్కువ లాభాలు స్టీల్ ప్లాంట్ కి వస్తాయని, అది తాను చేసి చూపిస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. దానిని ఆపే శక్తి టీడీపీ కూటమి ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. అయితే ప్రైవేటీకరణ చేస్తారు, లేకపోతే మిట్టల్ సంస్థ కోసం నిర్వీర్యమైన చేస్తారని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ మీద దాడి తెలుగు వారి మీద దాడి అని, వారి ఆత్మ గౌరవం మీద దాడి అన్నారు. ఇది ప్రజల పన్నుతో నడిచే ప్లాంట్ అని రుజువు చేస్తే కనుక మూసేయండి అని ఆయన సవాల్ విసిరారు. కేంద్రం 5,000 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు. మొత్తం స్టీల్ ప్లాంట్ డేటా ఇప్పటిదాకా తీస్తే తెల్ల ఏనుగు అవునో కాదో తేలిపోతుంది కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కేంద్రం ఇచ్చిన వీటితో పాటు స్టీల్ ప్లాంట్ కట్టిన పన్నుల ఆస్తులు అన్ని డేటా తీసి శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీరు కనుక రుజువు చేస్తే తాను ఎప్పుడు స్టీల్ ప్లాంట్ విషయం మీద చర్చించను అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. స్టీల్ ప్లాంట్ కి